బడిలా చదువు చెప్పాలి, పోలీస్ స్టేషన్లో పోలీసు వాళ్ళు ఉండాలి, అందులో లాకప్లా దొంగలు ఉండాలి, కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ ఉండాలి, ఇట్లా సర్కారు ఆఫీసుల్లో సర్కారు వాళ్ళు ఉండాలి. పార్టీ మీటింగులు ఆఫీసులలోనే నడవాలి. కానీ రాష్ట్రంలో ఏమైతున్నదో ఎరికేనా? ఇగో మీరే చూడండి. ప్రగతి భవన్ కంచెలు పీకేసినాం, గడీలు బద్దలు కొట్టినాం, పబ్లిక్ అందరూ వచ్చి మీ తిప్పలు చెప్పుకోండి రేవంత్ సారు ముఖ్యమంత్రి అయినాడు చెప్పిండు. ప్రగతి భవన్ పేరు ప్రజాభవన్ అని మార్చిండు. కానీ పబ్లిక్ వచ్చుడు కంటే పార్టీలు వచ్చుడే ఎక్కువైతున్నదట. కానీ రేవంత్ సారు ఇప్పుడు ఇంకో అడుగు ముంగటేసిండు. పార్టీలతోనే అందులో మీటింగ్ పెట్టిండు. రేపు సగం లోన్ మాఫీ చేసే కార్యం మొదలు పెడుతున్నారు కదా, దానికి సంబరాలు ఎట్లా చేయాలనే దాని మీద ప్రజాభవన్ లా మీటింగ్ పెట్టిండు. మంత్రులతోని ఎమ్మెల్యేలతోని మీటింగ్ పెడితే తప్పులేదు, కానీ మొత్తం కాంగ్రెస్ పార్టీకి జిల్లాల లీడర్లను పిలిచి మీటింగ్ పెట్టిండు. కాంగ్రెస్ పార్టీకి మస్తు పనికొచ్చే పని చేస్తున్నాం, ఊరూరుకు ఇంటింటికి పోయి మేం లోన్ మాఫీ చేసినామని సాటింపేయండి చెప్పిండు రేవంత్ సారు. కానీ ప్రజాభవన్ అంటే సర్కార్ ఆఫీసు, అందులో సర్కార్ వాళ్ళ మీటింగులే నడవాలి, పార్టీ మీటింగులు పెట్టొద్దు. సీఎం సారు భాజపా పార్టీలను కూర్చోబెట్టి మాట్లాడిండు. కానీ కుర్చీలో కూర్చున్న నాడు సారు ఇంకో మాట కూడా చెప్పిండు. ప్రజాభవన్ లా ప్రజా దర్బారు పెడతాం, నేనే వస్తా, జనాల తిప్పలు అరుచుకుంటానన్నాడు. ప్రమాణం చేసినాడు, పగటాల దాకా కూడా ఉండకుండానే మాయమైండు. మళ్ళా అటు దిక్కుపోలే, మా గోసలు తీరుతలేవని పబ్లిక్ ఏడుస్తున్నా అటు దిక్కు చూస్తలేడు. కానీ ఇలా పార్టీలతోని మీటింగ్ కోసం మాత్రం పోయిండు. సరే మీటింగ్ పెట్టుకుంటే పెట్టుకోండి, సగం లోన్ మాఫీ చేసి దానికంటే ఎక్కువ పైసలు ఖర్చు పెట్టి సంబరాలు చేసుకోండి. కానీ ప్రజావాణిలో మా గోసలు ఇనటానికి ఎందుకు వస్తలేవు సారు అని 7 నెలల సంది కాగితాలు పట్టుకొని లైన్లో నిలబడుతున్న వాళ్ళు అడుగుతున్నారు.